నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో శ్రీ వారాహి మాతకు భక్తి మీర 108 కేజీల పసుపు అభిషేకం విశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు. పని గంటలు 13 గంటలుగా పెంచాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి చేపట్టిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు 140 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 13 గంటలకు పెంచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి పాండురంగ ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగనమ్మపేటలోని ఏపీటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో తెనాలి జోన్ కన్వీనర్ పుట్టా జనార్దనరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాండురంగ వరప్రసాదరావు మాట్లాడారు. ప్రపంచంలో నూతన కార్మిక చట్టాలు కార్మిక ఉద్యోగుల హక్కులు హరించవేసే విధంగా ఉన్నాయని, పని గంటలు అశాస్త్రీయంగా పెంచడం పెట్టుబడిదారుల దోపిడీలో భాగమేనన్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కార్మికులు ఉద్యోగుల పని గంటలు వారానికి 35 ఉన్నాయని, భారతదేశంలో 48 గంటలు ఉంటే ఇప్పుడు శ్రమను దోచుకోవడం కోసం పని గంటలు పెంచి లాభాలు ఆర్జిస్తున్న యజమానులు దానికి ఉత్పత్తి కారకులైన కార్మికులు ఉద్యోగులకు లాభంలో కనీస వాటా ఇవ్వరన్నారు. పెట్టుబడిదారుల యొక్క శ్రమ దోపిడీలో ప్రజలు ఎన్నిక చేసిన ప్రజా ప్రభుత్వాలు భాగస్వామ్యం కావడం దురదృష్టకరమన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కిడి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రభుత్వం అండగా నిలబడిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదని, ప్రజల అండతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దగ్గరవుతున్న పెట్టుబడిదారుల మాటల్ని నమ్ముతూ ప్రజల్లో భాగస్వామ్యమైన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కార్మికులకు అన్యాయం చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె బసవలింగారావు తమ డిమాండ్స్ వివరించారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలిద్, రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కార్యదర్శులు జి దాస్, జి శివరామకృష్ణ, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మునగ వెంకటేశ్వరరావు, పుట్ట జనార్దనరావు, సీనియర్ నాయకులు ఏహాను శ్రీనివాసరావు, రామకృష్ణ, శివనాగేశ్వరరావు, పి శ్రీనివాసరావు, లక్ష్మయ్య, కోసర నాగేశ్వరరావు, కుద్దూస్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి కార్మికులకి వ్యతిరేకంగా వ్యవహరించింది, వేధించింది, అనేక ఇబ్బందులు గురి చేసిందనే ఉద్దేశంతో ఉద్యోగులు ఉపాధ్యాయులే కాకుండా ప్రజలంతా ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అందులో ఉద్యోగ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంది, అది కాదనలేని విషయం. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మేమేమి తీసిపోమంటూ అంతకంటే దారుణంగా కూడా వ్యవహరిస్తుంది. వాళ్ళ సంవత్సరంన్నర క్రితం నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు గ్రాట్యుటీ లేదు. ఈ 16 నెలల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి గ్రాట్యుటీ ఇవ్వటం లేదు. ఇంకా మాకు రావాల్సినటువంటి ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ, పెన్షన్లకు కానీ రావాల్సిన డిఏలు కానీ, ఇంకా ఇతర ఆర్థిక సౌలభ్యాలు ఏమీ ఒక్కటి కూడా ప్రభుత్వం ప్రకటించట్లేదు. అసలు వాటి గురించి మాట్లాడటానికి, చర్చించడానికి కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇష్టపడటం లేదు. ఒక 2 నెలల నాడే క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది. అది ఉద్యోగులకి, కార్మికులకి చాలా వ్యతిరేకమైనటువంటిది. 8 గంటల పని దినాన్ని 150 ఏళ్ల క్రితమే సాధించుకుంటే ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు పనిచేస్తే చాలదు, 10 గంటలు పనిచేయాలి. ఆ విధంగా చట్టాన్ని సవరించమని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లేఖ రాసింది. నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకి మధ్యలో విరామంతో 13 గంటల వరకు పనిచేయచ్చు. మహిళలు కూడా వాళ్ళకి ఇష్టమైతే రాత్రి 8 తర్వాత పనిచేయకూడదని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు భిన్నంగా వాళ్ళు కనుక ఇష్టపడితే రాత్రి అయినా పని చేయించుకోవచ్చని బిల్లుని సవరణ చేయటం అనేది ఇది కార్మిక వ్యతిరేక చర్య అవుతుంది. ఈరోజు 4 డిఏలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మరి అధికారంలో వచ్చి సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయలేదు. అదేవిధంగా ఇంకొకటి, మేము పిఆర్సీ 12వ పిఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా ఈ రోజు వరకు కూడా కమిషన్ కూడా వేయలేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కమిషన్ కూడా వేయలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి మరి పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఈరోజు 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు కూడా కమిషన్ వేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కమిషన్ వేసి 30% అయ్యారు మరి ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే కార్పొరేట్ పక్షాన నిలుస్తున్నాయి కానీ పాలక పక్షాలు ఉద్యోగోపాధ్యాయుల పక్షాన్ని నిలవట్లేదు. అందుకనే ఈ యొక్క కంట్రిబ్యూటర్ ఫంక్షన్ని మరి కొనసాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని, పునరుద్ధరించాలని మరి ఆ రోజు తన యొక్క యువగాళం పాదయాత్రలో డిమాండ్ చేశారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
తనే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించకుండా మరి అనేక ప్రాంతీయ భాషలైనటువంటి మైనర్ మీడియాలు అన్నటువంటి కన్నడ కావచ్చు, ఇంకా ఒరియా, ఇట్లాంటి తమిళవి అన్నీ కూడా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగు మాధ్యమం లేకపోవడం ఎంతో విచారకరం. ఉద్యోగుల్ని గత ప్రభుత్వం రాచి రంపాన పెట్టింది, అవమానపరిచింది. అలాంటి ఏ సంఘటన లేకుండా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటికి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. కానీ ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. పైపెచ్చు ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లతో ఒక సమావేశం కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించలేదు. పైపెచ్చి ఇది మాది మంచి ప్రభుత్వం అని ముద్రేసుకుంటున్నారు. గత ప్రభుత్వం కూడా నువ్వే నా నమ్మకం జగన్ అని చెప్పి ఇళ్ల మీద తెగ ముద్రించి పూర్తి అపనమ్మకంతో 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇప్పుడు కూడా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి, ఉద్యోగులు చెప్పాలి, కార్మిక పెన్షన్లు చెప్పాలి. అందుకని ఇది మంచి ప్రభుత్వం కావాలనే మేము కూడా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వానికి భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళ ఉపాధ్యాయులను అయితే ఇప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి శుక్రవారం మీటింగ్ పెట్టి ఇక్కడ మనం చెప్పిన నోట్ చేసుకుని తాను ఏమనుకుంటున్నాడో అవే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ FA1 ఎగ్జామినేషన్స్లో ఒకటో తరగతి వాడికి కూడా 10 పేజీలు, 12 పేజీలు, 8 పేజీలు, 7 పేజీలు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. అసలు టీచర్లకే గందరగోళం పరిస్థితి తీసుకొచ్చారు. 1 నుంచి 10 దాకా ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రివ్యూ చేసి ఉపాధ్యాయులుగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేటువంటి దానికి ఇవ్వాలి. అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి, NGO ఆర్గనైజేషన్ ఇవ్వకూడదని చెప్తున్నాం. శ్రీ వారాహి అమ్మకు పసుపు అత్యంత ప్రీతికరమని అమావాస్య ఆదివారం కలిసిన గడియల్లో పసుపుతో అమ్మకు చేయు అభిషేకం సర్వకార్య సిద్ధిదాయకమని 108 కేజీల పసుపుతో అభిషేక పూజలు నిర్వహించిన పెనుకొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలోని పోస్టు స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి మాత ఆలయంలో ఆదివారం అమ్మవారికి విశేషంగా 108 కేజీల పసుపుతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన పసుపు అభిషేక పూజలు ఆద్యంతం భక్తుల్ని ఆధ్యాత్మిక సేవకు మరింతగా చేరువ చేశాయి. మహిళా భక్తులు విశేషంగా పాల్గొని అభిషేక పూజల ప్రాధాన్యత పెంచారు. 108 పల్లెంలలో సిద్ధం చేసిన పసుపుకు విశేష పూజలు నిర్వహించి పసుపు పల్లెములతో మహిళా భక్తులు నవవిధ భక్తి మార్గాన్ని చాటుతూ జై వారాహి అంటూ భక్తి మీర అమ్మ నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. శ్రీ గణపతి అధర్వ శీర్షం, శ్రీ సూక్తం, శ్రీ లలిత సహస్రనామ మంత్రానుష్ఠానంతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి కర కమలములతో పసుపు అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు పూజా కార్యక్రమ విశిష్టత వివరించారు. కుంచవరం పరిసర గ్రామాలతో పాటుగా తెనాలి నుండి భక్తులకు పసుపు అభిషేక పూజలు తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటుగా అమ్మకు అభిషేకించిన పసుపును ప్రసాదంగా స్వామి చేతుల మీదుగా అందించారు. ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో కళ్యాణం శ్రీనివాసరావు, ముద్దాబుత్తిని రమణయ్య, పెనుగొండ వెంకటేశ్వర్లు, వక్కలగడ్డ రామ్మోహన్ రావు, పల్లెపోతు మురళి మనోహర్, లోకనాథం, విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వారాహి అమ్మవారికి ఆదివారము అమావాస్య శుభ సందర్భంగా ఈరోజు అమ్మవారికి విశేషంగా 108 కిలోలు పైగా పసుపుతో విశేషమైన అభిషేక కార్యక్రమం నిర్వహించాము. పాడి పంటలన్నీ పుష్కలంగా పండాలని, అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ జగదాంబిక అందరికీ ప్రసాదింపజేయాలనే ముఖ్య సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరికి కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ప్రార్థిస్తున్నాము. రేపటి నుండి శ్రీ వారాహి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతినిత్యం కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. జై వారాహి. కుంచవరం గ్రామంలో వారాహిదేవి గుడిలో ఈ రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా పూజ్యశ్రీ ప్రజ్ఞానంద మహా సరస్వతి బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో 108 కిలోల పసుపుతోటి అందరి చేత మహిళలందరి చేత కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. అదే కాకుండా రేపటి నుంచి 22వ తారీఖు నుంచి 11 రోజులు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందరూ కూడా హోమంలో పాల్గొనేవాళ్ళు, కుంకుమ పూజలో పాల్గొనేవాళ్ళు అందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.
యోగ విద్యను గురుముఖంగా సాధన చేసి యోగ విద్య నేర్చిన శిష్యుడు గురువు ఆలోచనల్ని సమాజంలోకి తీసుకెళ్లడంలో కీలకం కావాలని అదే గురుదక్షిణ అని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి 400 యోగా శిబిరం ముగింపు సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సమాజ సేవకులు తన్నీరు శివశంకర్, న్యాయవాది ఎంఎల్ జగదీశ్వరాంభ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ తమ ప్రసంగంలో యోగ విద్యను నేర్చుకున్న సభ్యులకు పలు సూచన చేశారు. అనంతరం యోగా సభ్యులు కిషోర్ గురూజీని ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధాబాయ్ స్వచ్ఛంద రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. అనంతరం యోగ విద్యను నేర్చుకున్న సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. మా సభ్యులంతా కలిసి రక్తదానం చేయాలి అని గవర్నమెంట్ హాస్పిటల్ వారితో మాట్లాడి వారి యొక్క అనుమతితో ఇక్కడ సామూహిక రక్తదాన శిబిరాన్ని నిర్వహించాం. గురువు యొక్క ఆశయాలేంటి, గురువు ఆశయాల్ని ఎలాగా నిలబెట్టాలి అన్న ఆలోచనలతో సహా మీరు తీసుకుంటే మీరు ఒక కన్న బిడ్డలది తీసుకున్నట్టుగా వస్తుంది. అలా కన్న బిడ్డల మాదిరి మీరు ఆశయాలు తీసుకోవడం కోసమే ఈ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నమాట. దేవుడు అంటే ఆహారమే, ఆహారమే దేవుడు. చాలా మిగతా దేవుళ్ళు కాదంటల్లా, ఆహారం దేవుడు ఉండబట్టే మిగతా దేవుళ్ళని గుర్తుపడుతున్నాం మనం. అన్నదానాలు అట్లాంటి వాటికి తప్ప మనం పెళ్ళిళ్ళు కోట్ల రూపాయలు పెట్టి పోసుకొని పళ్ళాలు నిలబడి అన్నం ఎంగిలన్నాన్ని తొక్కించుకుంటూ తినటం అపరాధం, తినద్దు. మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే బ్రహ్మ ముహూర్తంలో ఈ సమాజానికి ప్రకృతిలాగా నేను జీవించబోతున్నాను ఈరోజు అని నువ్వు చెప్పాలి. భయం, చాలామంది ఆస్తుల గురించి భయపడతారు. ఆస్తుల గురించి కాదు, వచ్చే జన్మ గురించి భయపడటం ప్రారంభించండి. అందరూ కూడా సెక్స్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. సెక్స్ దేవుడు అయితే ఆ దేవుణ్ణి ఎలా పొందాలో తెలుసుకోవాలి. హింస లేకుండా, అనుమతితో, ధర్మబద్ధంగా. సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లు ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. 22వ బెటాలియన్ ఎన్సీసీ తెనాలి క్యాడెట్స్ ఆదివారం పట్టణంలో సేవా పక్వాడ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి సునీల్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 ప్రధాని మోదీ జన్మదినోత్సవం నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా పక్వాడ్ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా క్షేత్రస్థాయిలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఈ విధానం ఆరంభించి అంతటా విస్తృతం చేయడం అందరి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, క్యాడెట్స్ తదితరులు పాల్గొన్నారు. ये हम आंध्रा बटालियन 22 एनसीसी से ताल्लुक़ रखते हैं और ये कैडेट हैं और आज जो है स्वच्छता पखवाड़ा आज से लागू हुआ है। इसके लिए हम जो है हर जगह अपना साफ़ सफाई और अपना जो है अपने हेल्थ के बारे में, और अगर हम सोच रहेंगे तो स्वच्छ भारत अभियान के तहत हम इसको पूरा साफ सफाई करेंगे और सफाई पे विशेष ध्यान रखेंगे. 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ తెనాలి వారి ఆధ్వర్యంలో సేవా పక్వాడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ 25 లోపు అందరూ కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఎన్సీసీ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తమ పరిసరాలు మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలని, తర్వాత కాలువలు తన చుట్టూ ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో కూడా ప్రతి ఎన్సీసీ క్యాడెట్ ఆ చెత్తను కూడా వేరు చేసి, పొడి చెత్త తడి చెత్త వేరు చేసి మరి పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 94వ దసరా మహోత్సవాలకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట దేవిగుడి సెంటర్లో విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి ప్రచార బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 22 సోమవారం నుండి 2వ తేదీ వరకు అమ్మవారి విశేష అలంకరణలతో భక్తుల పూజలు అందుకోనున్నట్లు తెలిపారు. 3వ తేదీ శ్రీ సత్యదేవుని వ్రతం అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిత్యం ఉదయం 9 గంటలకు బాల పూజ, మధ్యాహ్నం 1 గంట నుండి శ్రీచక్ర అర్చన పూజలు, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కార్యవర్గం కృషి చేస్తోందన్నారు. ఈ మీడియా సమావేశంలో చివుకుల శివరామ ప్రసాద్, ధార బాలకృష్ణమూర్తి, పోలుపెద్ది రామకృష్ణ, అన్నదాన కమిటీ సభ్యులు కొండిపి శ్రీనివాసరావు, కాజు శివప్రసాద్, జొన్నలగడ్డ సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు. దేవి చౌక్లో వేంచేసి ఉన్న
శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 22/9/2025 నుండి 3/10/2025 వరకు 94వ శరన్నవరాత్రోత్సవాలు కడు వైభవంగా జరగబోతున్నాయి. ఆ ఉత్సవాల సందర్భంగా ఉదయం పూట బాలపూజ, మధ్యాహ్నం నుంచి శ్రీచక్రార్చన, సాయంత్రం 7 గంటలకు తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్త మహాశయులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఇతోధికంగా ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం కాబట్టి అందరూ మీకు తోచిన విధంగా ఈ ఉత్సవాలకి సహాయ సహకారాలు అందించండి. 22వ తారీఖున రాజరాజేశ్వరీదేవి, 23వ తారీఖు మంగళవారం గాయత్రీదేవి, 24 బుధవారం అన్నపూర్ణాదేవి, 25 గురువారం సంతానలక్ష్మీదేవి, 2వ తారీఖున పుష్పశైనీదేవి, సాయంత్రం 6 గంటలకి గోదా పద్మాదేవి వెంకటేశ్వర బృందం చేసే కోలాటం, కలశోద్వాసన, శమీ పూజ, తదనంతరం రథోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమాలన్నిటి కూడా ప్రతిరోజు అమ్మవారి అలంకారాలు సువాసిని పూజలతో సహా శ్రీ బ్రహ్మశ్రీ యనమండ్రి లక్ష్మీనరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 22వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా బాలాపూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా శ్రీ అల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ గారు నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు దుర్గాభవానీ నాట్య మండలి వారిచే గయోపాఖ్యానం, శ్రీ రామాంజనేయ యుద్ధం ఏ ఆదినారాయణ గారిచే నిర్వహించబడుతుంది. 23 మంగళవారం లాస్యపూడి కూచిపూడి నాట్యాలయం వారిచే నృత్య ప్రదర్శన, 24 బుధవారం శ్రీదేవి నాదస్వర పార్టీచే నాదస్వర కచేరీ, నృత్య ప్రదర్శన ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య గారు జరుపుతారు. 25 గురువారం కూచిపూడి మరియు జానపద నృత్య ప్రదర్శన శ్రీమతి చల్లా బాలా త్రిపుర సుందరి బృందం వారిచే నిర్వహించబడుతుంది. శ్రీ నటరాజ్య నృత్యకళా నికేతన్ వారి చేత కూచిపూడి నృత్య ప్రదర్శన, 29 సోమవారం లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం వారిచే నృత్య ప్రదర్శన, 39 మంగళవారం భక్త సంగీతం మహతి తెనాలి, 1-10 బుధవారం శ్రీ శ్రీనివాస కూచిపూడి నాట్యాలయం తెనాలి వారిచే నిర్వహించబడుతుంది. తెనాలి మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు పాలక మండలి అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు తెలియజేశారు. తెనాలి మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ పుష్పగిరి శంకరాచార్య సంస్థాన పాలిత శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం విశేషంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి మహిళా భక్తులు 108 బిందెల జలంతో అభిషేకం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ నుండి దేవీ శరణవరాత్రి మహోత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు విశేషంగా నిర్వహించిన నేపథ్యంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పాలకవర్గం తెలిపారు. ఆలయ అర్చక స్వామి నిత్యం నిర్వహించే అలంకార విశేషాలను వివరించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ గ్రంథి సేతు మాధవరావు మాట్లాడుతూ నిత్యం విశేష అలంకార పూజలతో పాటు దేవీ భాగవత పారాయణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. భక్తులు అమ్మ సేవలో తరించే భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రచార భోజనం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో దేవి శరణవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి ఉత్సవములు విశేషంగా ప్రారంభమవుతున్నాయి. కావున యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతిరోజు కూడా 2 పూట్ల అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ. శ్రీ దేవి శరణోత్సవాలు రేపటి నుంచి ఎంతో వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అమ్మవారికి అభిషేకాలు, అట్లాగే అందరూ ముత్తైదుల చేత అందరి చేత కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు ఏర్పాటు చేశాము. రేపటి నుంచి 22వ తారీఖు నుంచి 2-10 వరకు కూడా దేశరంతో ఎంతో 11 రోజులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, దేవి భాగవత ప్రవచనములు, ముళ్ళుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు వారి సోదరులు ముళ్ళుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత ప్రతిరోజు కూడా దేవి భాగవత ప్రవచనం జరుగుతుంటాయి. శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం వారు కూడా బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 78 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం లలిత పారాయణ సంఘం వాళ్ళు కూడా అమ్మవారికి లలిత చదువుతుంటారు. కనుక ఈ కార్యక్రమం అన్నీ కూడా భక్తులు చక్కగా
దిగ్విజయం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాం. రేపు పాడ్యమి, రేపటి నుంచి విజయదశమి ప్రారంభం కాబట్టి భక్తులందరూ కూడా రేపటి నుంచి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి నందులపేటలోని శ్రీ సాయి అనుగ్రహ పీఠం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవీ శరణావతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు శ్రీ సాయి గురూజీ శిష్య బృందం తెలియజేశారు. తెనాలి నందులపేట వజ్రాలవారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ సాయి అనుగ్రహ పీఠ ప్రాంగణంలో శ్రీ సాయి గురూజీ పర్యవేక్షణలో బాబావారికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా భక్తులతో అనుగ్రహ పీఠం ఆధ్యాత్మిక సేవకు వేదిక అయింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు అనుగ్రహ పీఠం ప్రాంగణంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దేవీ శరణావతి మహోత్సవాల కార్యాచరణ వివరించారు. ప్రతినిత్యము విశేష అలంకరణలు, లక్ష కుంకుమార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణ, శ్రీ చండీ పారాయణ నిత్య కార్యక్రమాలుగా దేవీ శరణావతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు శ్రీ సాయి అనుగ్రహ పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, శ్రీధర్ రెడ్డి, ప్రతాప్, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్ తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. నందులపేట వజ్రాలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠంలో మా గురుదేవుల ఆధ్వర్యంలో రేపు 22వ తారీఖు నుండి 2వ తారీఖు గురువారం వరకు కూడా అమ్మవారికి వివిధ అలంకరణల్లో దర్శనమిస్తారండి. గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క శరన్నవరాత్రులు అంటే మహా దసరా నవరాత్రులు చేస్తూ వస్తున్నామండి అత్యంత వైభవంగా. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా చేస్తామండి. ప్రతిరోజు కూడా ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి, కుంకుమార్చన, మహామంగళహారతి జరుగుతుందండి. అందుకని అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో చూసి అమ్మవారి యొక్క కుంకుమ పూజల్లో కానీ దేంట్లో అన్నా సరే మీరు పాల్గొల్చున్నట్టయితే మన స్వహస్తాలతో మనం చేసుకోవచ్చండి. ఇక్కడ ఆ అవకాశాన్ని మనకి ఇచ్చారు గురువుగారు. అందుమూలంగా అందరూ కూడా ఈ 10 రోజులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి బాబా గారి, గురువు గారి, అమ్మవారి యొక్క కృపకు పాత్రవలసిందిగా కోరుచున్నాం. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సమితి సేవా కార్యక్రమంలో భాగంగా మారిస్పేట రేపల్లె గేట్ సెంటర్లో అన్నదాన సేవలు నిర్వహించారు. మఠం బజార్లోని శ్రీ సువర్ణ సూర్యకాంత స్వామి మందిర ప్రాంగణంలో గల శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పసుపులేటి శ్రీనివాసరావు, తండ్రి శంకర్రావు, మేనత్త విజయలక్ష్మి జ్ఞాపకార్థం రేపల్లె గేట్ సెంటర్లో అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సమితి చేపట్టే సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు బుక్స్ పంపిణీ, కార్తీక మాసంలో అయ్యప్పలకు సద్ది భిక్ష ప్రసాదం పంపిణీ ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్నామని, ఇక నుండి రేపల్లె గేట్ సెంటర్లో దాతల ప్రోత్సాహంతో అన్నదాన సేవలకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, వాసంశెట్టి సత్యనారాయణ, లక్కోజు నరేంద్ర, ఆకురాతి సురేష్, నందిపాటి వెంకటరామయ్య, కొత్తమాసు రామకృష్ణ, చంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు పసుపులేటి శంకర్రావు గారు మరియు కేశంశెట్టి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్వామి అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో వారి జ్ఞాపక అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగా మన రేపల్లె గేట్ సెంటర్లో సుమారు ఒక 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం వారు ఉచితంగా పుస్తకాల పంపిణీ మరియు కార్తీక మాసంలో 41 రోజులు అయ్యప్ప దీక్ష స్వాములకి భిక్షా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైల్వే ఉద్యోగి లాలాం సాగర్ బాబు ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నారాకొడూరులోని సిఎంఎస్ హోంలో ఆదివారం ఘనంగా జరిగింది. 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ శ్రేణి మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు నారాకొడూరులోని సిఎంఎస్ హోంలో ఆదివారం తెనాలికి చెందిన క్రిస్టియన్ స్కూల్ పూర్వ విద్యార్థి రైల్వే ఉద్యోగి లాలాం సాగర్ బాబు ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా హాజరైన ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ మండవ శ్రీనివాసరావు, కడప మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కూచిపూడి రాకేష్, తెనాలి నందులపేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక, హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది పెరికిల డానియల్, చరం గ్లోబల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏవి సాంబశివరావులు తమ ప్రసంగాల్లో విద్యార్థులకు విలువైన సూచన కళలు సాకారం చేసుకోవాలంటే సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందంటూ తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎంఎస్ హాస్టల్ మేనేజర్ కె రమేష్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, మైలా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 1996-97 విద్యా సంవత్సరంలో తెనాలి మండలం నందివేలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆ పాఠశాల పూర్వ విద్యార్థి గ్రామ సర్పంచ్ దులిపాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.
తెనాలి మండలం నందివేలు గ్రామంలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జెడ్పీ పాఠశాల ఆవరణలో ఆనందోత్సాహాల నడుమ కొనసాగింది. గ్రామ సర్పంచ్ పూర్వ విద్యార్థి అయిన దూలిపాల పవన్ కుమార్ ఆధ్వర్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆద్యంతం పూర్వ విద్యార్థులను అలరించింది. 29 సంవత్సరాల తర్వాత పలు ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆనాటి విద్యా అధ్యయన అంశాలను గుర్తు చేసుకున్నారు. నాటి గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. పూర్వ విద్యార్థి గ్రామ సర్పంచ్ దూలిపాల పవన్ కుమార్ గ్రామ అభివృద్ధికి పాఠశాల పునర్నిర్మాణానికి చేసిన కృషిని ప్రస్తావిస్తూ పూర్వ విద్యార్థులు పవన్ మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ఆశాంతం పూర్వ విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో శ్రీ వారాహి మాతకు భక్తి మీర 108 కేజీల పసుపు అభిషేకం విశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు. పని గంటలు 13 గంటలుగా పెంచాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి చేపట్టిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.